ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సాధ్యమైనంత త్వరగా అసలు కట్టేయండి, లేదంటే వడ్డీ కింద ఆస్తులే పోతాయి. సంపాదించినంత కష్టమేమీ కాదు పోగొట్టుకోవడం. ఈ సమస్య ఇక్కడితో ఆగిపోదు. ఇప్పుడు ఆ నగల సంగతి ఏంటో ఆలోచించాలి. నగలు పెట్టిన సంగతి అత్తయ్య గారికి తెలిస్తే ఏంటి పరిస్థితి? లేదు, ఈలోగానే నగలు తిరిగొచ్చే దారి చూడాలి. ఏం చేయాలి, ఎలా చేయాలి? అత్తయ్య గారు, నన్ను కన్నెత్తి చూడాలంటే కూడా కష్టంగానే ఉంది కదండి. నేనన్న మాటలకు మీరు చాలా బాధపడుతున్నారు కదూ. మీ మనసులో నా గురించి ఏ అభిప్రాయం ఉందో, మీరసలు నన్ను ఎలా చూస్తున్నారో ఇవేవి నేను పట్టించుకోవడం లేదు అత్తయ్య గారు. ఎవరు ఏమన్నా, ఎంత కాదన్నా, నేను ఎప్పటికీ మీ కన్న కొడుకు భార్యని, మీకు కోడల్ని. నాలో మీరంటే ఎప్పటికీ గౌరవం అలాగే ఉండిపోతుంది. గౌరవం కొద్దే మీ గురించి అందరిలో అలా మాట్లాడాను. అది మీ మంచి కోసమే అత్తయ్య గారు. నిజమండి, నమ్మండి ప్లీజ్. కాఫీ తీసుకోండి అత్తయ్య గారు. అత్తయ్య గారు, ఈ ఇంట్లో నా ప్రవర్తన గురించి కొందరు తప్పుగా మాట్లాడారు. అందరి దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేశారు. ఓకే, అందులో నేను నా లైఫ్ కోసం, నా కాపురం నిలబెట్టుకోవడం కోసం చేసిన తప్పులు కొన్ని ఉన్నాయి. నేను ఒప్పుకుంటాను అత్తయ్య గారు. ఇవాళ నా పరిస్థితి ఏంటో అది కూడా నేను మాట్లాడను. కానీ అత్తయ్య గారు, ఇంట్లో మీరు గమనించని విషయం నేనొకటి గమనించాను. అదేంటో తెలుసా? మీరు ఇంటికి పెద్ద కోడలని పేరైతే ఇచ్చారు, కానీ ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నది మాత్రం చిన్న చూపే అత్తయ్య గారు. కానీ ఇవాళ మరోసారి మీరు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు అని ఈ విషయం మీతో చెప్తున్నాను. ఈ మాట దయచేసి మనసులో పెట్టుకోండి. ఏ విషయం? నగల గురించి అత్తయ్య గారు. నగల గురించా? అవునత్తయ్య గారు. ఇంట్లో తరతరాలుగా కుటుంబ గౌరవంగా వస్తున్న నగలని శరణ్య తీసుకెళ్లి ఎక్కడో తాకట్టు పెట్టిందంట. నగలు తాకట్టు పెట్టడం ఏంటి? అవునత్తయ్య గారు, ఆ నగలని ఎవ్వరికీ అనుమానం రాకుండా సైడ్ చేసేసింది. ఏంటి అననీయ నువ్వనేది?
శరణ్య నిజంగా ఆ నగల్ని తాకట్టు పెట్టిందా? అవునత్తయ్య గారు, నాకు తెలిసిన ఈ నిజం ఇప్పుడు మీతో మాత్రమే చెప్తున్నాను. ఈ ఇంటి కోడలిగా కళ్ళతో చూసింది విన్నది కాకుండా వాస్తవంగా జరిగిందే మీతో పంచుకుంటున్నాను. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు నిజమో అబద్ధమో ఒక్కసారి బీరువా తెరిచి చూసి మీరే కన్ఫర్మ్ చేసుకోండి అత్తయ్య గారు. లేదంటే నేనేదో మీకు అబద్ధాలు నూరిపోసాను అనుకుంటారు. ఏ నిజమేంటో ఎవరి సంగతేంటో అన్నీ తేలుస్తాను. వెళ్ళండి వెళ్ళండి. మొత్తానికి సక్సెస్ఫుల్ గా ఈ ఇంట్లో దీపావళి బాంబు దసరాకి ముందుగానే వెలిగించేశాను. నెక్స్ట్ బ్లాస్ట్ ఎలా ఉంటుందో, ఆ సౌండ్ కి ఆనంద భైరవి గుండె ఏమైపోతుందో చూడాలి. ఆనందా, ఏంటక్కా? మరేం లేదా ఆనందా, దసరా పండుగొస్తోంది కదా, ఇంట్లో ఉన్న నగలన్నీ ఓసారి మెరుగు పెట్టించి ఇస్తే కోడళ్ళు పండక్కి వేసుకుంటారు కదా. అవునక్క, సరిగ్గా గుర్తు చేశావు. నేను మొన్న ఈ మధ్య అనుకున్నాను గాని మళ్ళీ ఆ విషయమే మర్చిపోయాను. సరే ఆనందా, ఆ సేటు గారికి కబురు చేసి రమ్మని చెప్తాను. అలాగే అక్క, పిలిపించు. సేటు గారు, ఇవేనండి మెరుగు పెట్టాల్సిన నగలు. ఒకసారి చూసుకోండి. సరేనమ్మా. అన్నయ్య, అయ్యో సేటు గారు, నగ విరిగిపోయిందేంటండి? అదేనమ్మా, నాకు అర్థం కావడం లేదు. బంగారం అయితే ఇలా విరగదే.